హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఒక స్పెషల్ అకేషన్ ఉందన్నమాట. ఆ అకేషన్ కి మంచిగా కనిపించాలని చెప్పేసి నేను మొహానికి అయితే స్టీమింగ్ పడుతున్నా. ఫేస్ మాస్క్ వేసుకుందాం అని చెప్పేసి కొంచెం ఫేస్ అంతా డల్ గా కొంచెం బ్లాక్ గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఫేస్ మాస్క్ వేసుకుందాం అని చెప్పి అయితే ఫేస్ కి స్టీమ్ చేస్తున్నాను అనమాట. ఒక గిన్నెలో వేడి నీళ్లు కొంచెం అంటే గిన్నెలో వాటర్ వేసి కొంచెం వేడైన తర్వాత ఆ వేడి నీళ్ళు ఆవిరి అనేది మన ఫేస్ కి పట్టాలి. ఒక 2-3 మినిట్స్ అట్లా పట్టించాలి. అలా పడితే ఏమైందంటే మన పోర్స్ ఫేస్ పైన ఉన్న పోర్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయితే కాబట్టి మనం వేసుకున్న మాస్క్ పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి అదేంటి పీల్ చేసేస్తే అవి లోపల ఉన్న డర్ట్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది రిమూవ్ అయిపోతాయి అనమాట. అయితే ఫేస్ క్లీన్ చేసేసిన. ఇక్కడ వచ్చేసి నేను ఎవర్ యూత్ వారిది గోల్డ్ ఆఫ్ పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేస్తాను అనమాట. ఫేస్ కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. అంటే ఐబ్రోస్ కి తాకకుండా ఇట్లా అప్లై చేసుకుని డ్రై అయిపోయిన తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని పీల్ చేసేసాలన్నమాట. పీల్ చేసేస్తే మన ఫేస్ పైన హెయిర్ ఉన్నా కూడా ఏమైనా డర్ట్ ఉన్నా కూడా మంచిగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అంటే మనం పార్లర్ కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఇట్లా ఒక 99 రూపీస్ పెడితే మనకు ఫుల్ ఆఫ్ మాస్క్ వస్తుంది పర్పుల్ యాప్ లో. అయితే అది మంచిగా ఫేస్ కి మొత్తం అప్లై చేసేసుకొని మనకు ఫేస్ కి హెయిర్ ఉంటది కదా ఫేస్ కి, అది రిమూవ్ చేసిన తర్వాత ఇట్లా షీట్ మాస్క్ అదేంటి పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూజ్ చేస్తే చాలా మంచిది అనమాట. ఎందుకంటే హెయిర్ మనకి ఇలా పీల్ ఆఫ్ మాస్క్ తోని హెయిర్ వచ్చేస్తే కొంచెం పెయిన్ అవుతుంది. నాకు కూడా కొంచెం పెయిన్ అనిపిస్తుంది హెయిర్ కూడా రావడంతో. హెయిర్ మొత్తం రిమూవ్ చేసి తర్వాత మాస్క్ అప్లై చేసి పీల్ చేస్తే ఏంటంటే ఫేస్ అనేది సాఫ్ట్ గా చాలా మంచిగా అయ్యేది అనమాట. రిజల్ట్స్ చూడండి మీరే. నాకు నిజంగానే మంచిగా అనిపించేసింది. ఫస్ట్ టైం యూజ్ చేసిన నేను, మంచి రిజల్ట్ అయితే కనిపించింది. ఎవరికైనా ఇట్లా స్పెషల్ అకేషన్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీ ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. అదేంటి పార్లర్స్ కి వెళ్ళి మనం వందలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకునే బదులు ఇంట్లోనే ఇలా సింపుల్ గా చిన్న చిన్న వాటితోనే మనం ఫేస్ ని గ్లో చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ పీల్ చేసేస్తున్నాను అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టిన, అందుకని చెప్పేసి మీకు అది ఫాస్ట్ గా కనిపిస్తుంది. కాకపోతే నెమ్మదిగా మంచిగా పీల్ చేసేసేయండి. కాకపోతే రిజల్ట్ మాత్రం 100% చెప్తున్నా కదా, మంచి రిజల్ట్ వచ్చింది. చూసారా నా ఫేస్ లో గ్లో ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇదేంటి నా కెమెరా కొంచెం డల్ ఉందండి, ఫ్రంట్ కెమెరా కొంచెం డల్ ఉంది, అందుకని చెప్పేసి అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. స్పెషల్ అకేషన్ అన్నా గానీ అకేషన్ ఏంటో చెప్పలేదు కదా. అయితే మా ఆడపడుచుది ఎంగేజ్మెంట్ అనమాట. ఈ రోజు నైట్ ఎంగేజ్మెంట్ ఉంది, అందుకనే నేను ఈవినింగే ఈ పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేసుకున్న ఫేస్ కి. కొంచెం రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది, ఫేస్ గ్లో ఉండాలి, గోల్డెన్ షైన్ లో ఉండాలని. చూసారా ఎంత మంచిగా షైన్ అవుతుంది, మంచిగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మన పైన ఉన్న డర్ట్ ఫేస్ పైన ఉన్న డర్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. నార్మల్ వాటర్ తోని ఫేస్ ని మంచిగా క్లీన్ చేసేసుకొని మంచి కాటన్ క్లాత్ తో గానీ లేకపోతే ఏదైనా ఉలన్ ఉంటే దాంతో మంచిగా ఫేస్ ని క్లీన్ చేసేసుకోండి. చూడండి ఎంత మంచి రిజల్ట్, నాకైతే నిజంగా నచ్చింది. గాడ్ ప్రామిస్. తర్వాత ఏంటంటే ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి ఫేస్ కి. మీ దగ్గర ఎలాంటి మాయిశ్చరైజర్ ఉన్నా అప్లై చేసేసుకోవచ్చు. ఫేస్ అలాగైతే వదిలేయకండి. టోనర్ కానీ మాయిశ్చరైజర్ కానీ కంపల్సరీ అప్లై చేసుకోండి. ఫేస్ ని మంచిగా మాయిశ్చర్ చేసి గ్లో చేస్తుంది అనమాట ఫేస్. సోప్ అయితే అప్లై చేయొద్దండి. సోప్ వేసుకొని మాత్రం ఫేస్ వాష్ చేసుకోకండి. ఒక 3-4 hours తర్వాత ఫేస్ వాష్ సోప్ తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఎంగేజ్మెంట్ డెకరేషన్ అక్కడ నించుంది కదా, ఆమెని పెళ్లికి పోతుంది అనమాట. నేను మొత్తం రికార్డ్ చేయలేదు ఎందుకంటే నాకు అంత టైం లేదు. నా పాప చిరుచిరు చేసింది, ఆమెతోనే సరిపోయింది. ఇక్కడ మా బాబు అది డాన్స్ ఫ్లోర్ చేసిండు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అనమాట డాన్స్ ఆడుకుంటూ. అది కొంచెం క్లిప్ వీడియో తీసిన అనమాట. నైట్ 1 o'clock వరకు మంచిగా ఆడుకున్నాడు అనమాట. ఆడి ఆడి అలసిపోయి నిద్రపోయింది అనమాట. అంటే ఇదండి ఈ రోజు వీడియో. ఇంకేంటంటే నేను ఎలా రెడీ అయిపోయినానో మీకు చూపించలేదు కదా, చూసేయండి నేను ఎలా రెడీ అయినా అనేది. చూసారా హాఫ్ సారీ కట్టుకున్నా అనమాట, సింపుల్ గా రెడీ అయినా. మంచి ఫేస్ లో అయితే మంచి గ్లో ఉంది. గ్లో ఉందా లేదా అనేది మీరే చెప్పాలి, కామెంట్ చేయండి నాకు, చూసిన వాళ్ళందరూ.
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎంత రిక్వెస్ట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.